శ్రీకాకుళం గాంధీ మందిర స్మృతివనంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, శ్రీకాకుళం, హర్షవల్లి సంయుక్తంగా ఘనంగా నిర్వహించాయి. ముందుగా విగ్రహానికి పూలమాలలు అర్పించి అంజలి ఘటించారు. అనంతరం ఇంజనీర్లను సత్కరించి విశ్వేశ్వరయ్య సేవలను వివరించారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్ ఆధ్వర్యంలో స్మృతివనంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు లభించాయి. సత్కరించిన ఇంజనీర్లలో బి రమేష్, బి సత్యనారాయణ, వి శ్రీనివాసరావు, డి కామేశ్వరరావు ఉన్నారు. ముఖ్య పర్సన్స్ని ఈరోజు ఇంజనీర్స్ డే మన హారిక ప్రసాద్ గారు ఇలా చాలామంది ముఖ్యమైన ఇంజనీర్స్కి ఈరోజు మనం సన్మానం చేసి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని మన ప్రపంచానికి తెలియజేయడం అన్నది ముఖ్య అంశం. ఈ లయన్స్ క్లబ్ తాలూకా మెయిన్ మోటో అది. సో ఇలా కలిసి చేయడం వల్ల ఇంకా పాజిటివిటీని మనం జనాల్లో పెంచడం జరుగుతుంది. అలానే ఈరోజు ఇంజనీర్ అంటే మనకి ఇంత ప్రశాంతంగా మనం ఇళ్లల్లో, భవనాల్లో, అలాగే రోడ్ మీద, బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం ఇంజనీర్స్. సో అలాంటి ఇంజనీర్స్కి మనం ఈరోజు ఇంజనీర్స్ డే అనే కాదు, రోజు కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఈరోజు 3 క్లబ్స్ ఇంజనీర్స్ డే చేస్తున్నాం. అది పచ్చని చెట్టే అందం. ఆ చెట్టు భవనం ముందు ఉంటే ఆ భవనానికి వచ్చేటువంటి శోభ, ఆ ఆనందము, ఆ ఆరోగ్యము మరొక దగ్గర రాదు. కాబట్టి ఆ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి భవనం ముందు ఉండేటట్టుగా మన ఇంజనీర్లు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా, ముఖ్యంగా వాళ్ళు భవన నిర్మాణానికి పునాది వేసినప్పుడే మొక్కను కూడా నాటి ఆ గృహస్థుతో నాటింపజేసి శ్రీకాకుళాన్ని హరితభరితం చేయాలని చెప్పి మనఃపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మొత్తం 71 లయన్స్ క్లబ్బుల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ ఉన్న లయన్స్ ఎన్విరాన్మెంటల్ చైర్మన్ మన పొన్నాడ రవికుమార్ గారికి హృదయపూర్వకంగా